కర్నూలులో తెదేపా అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. వారం రోజులు హైదరాబాద్ కు బెంగళూరుకు నేషనల్ హైవే కట్ అయిపోయింది. ఎంత దౌర్భాగ్యం ఉండేది. ఒక చిన్న బ్రిడ్జ్ ను కూడా మీరు క్లోజ్ చేయాలి, చిన్న బ్రిడ్జ్ ని క్లోజ్ చేయాలనే ఆలోచన మీకు లేకపోయింది. ఆ నీళ్లు వచ్చి ఇక్కడ పడ్డాయి. పైన శ్రీశైలం నీళ్ళన్నీ ఎనికి తట్టాయి. ఈ రెండు నీళ్లు తట్టుకొని మొత్తం ఇక్కడ ఫినిష్ అయింది. ఈ రోజు మొత్తం బాధితులైతే వాళ్ళ బంధువులిళ్ళకి వెళ్ళిపోయారు. గ్రామాల నుంచి ఎక్కడ బతకలేక బంధువులిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇంత జరిగితే ఎక్కడ మంత్రులు ఉన్నారని అడుగుతున్నాం. మీరు చెప్పండి. ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడండి? వచ్చాడని నాకు తెలియదు, మీరు చెప్పాలి. ప్రెస్ వాళ్ళు వచ్చారా? గుట్టలుగా మొత్తం పడిపోతే ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు తప్ప రావాలి అనే ఆలోచన ఆయనకు లేదండి. ఈజ్ ఎ మినిస్టర్ ఫర్ వాట్? ఫర్ కర్నూలు కార్పొరేషన్ మొత్తం గందరగోళం అయిపోయి ఎక్కడ పోయినా గుట్టలుగా పేరుకుపోయి అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా ఫెయిల్ అయిపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉంటే ఎవరివ్వాలండి లీడర్షిప్? ఎందుకు రాలేనా? రెండోది, ఎవరైతే వరదలు కరువు ఒక మంత్రి ఉన్నాడు, రిలీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఆ మినిస్టర్ కదలలేదు. ఎక్కడ కనపడాడు మీకు? చూశారు ఎక్కడ నా మంత్రిని? కర్నూలు హైయెస్ట్ డ్యామేజ్ జరిగింది కర్నూలు జరిగింది. ఆయనకు బాధ్యత లేదు. హైదరాబాద్ కూర్చొని మీరు స్టేట్మెంట్లు ఇస్తారా? ఓకే, మీ సుంకేశ్వర డ్యామ్ కొట్టుకోబోయింది. ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ కాదా? ఆ రోజు సిడబ్ల్యూసి ఏదైతే వార్నింగ్ ఇచ్చిందో అంత మునుపు జీవోలు కథలు పెట్టండి, ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కథలు పెట్టండి. అవన్నీ చాలా ఉన్నాయి. 5 ఏళ్ళు మేము పోరాడుతున్నాం. ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అని వీళ్ళు కట్టినటువంటి అవినీతి ప్రాజెక్ట్స్ అని జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం. మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు రాజకీయం చేయదలుచు కూడా మాట్లాడుతాం ఆ విషయాలన్నీ. పోలవరం కూడా నేను చూశారు, సుప్రీంకోర్టు ఏం చేశారని సిస్టమ్స్ అని డిఫంక్ చేశారు. ఆయనకు బాధ్యత లేదు రావడానికి. ఎందుకు రాడు? ఓకే, మీకు మంత్రి పదవులు ఇష్టం లేకపోతే రాజీనామాలు చేయండి. ముఖ్యమంత్రి కూడా ఆలోచించుకోరు. ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన తిరగలేకపోయాడు. ఓకే, ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పాడు. లేకపోతే ఆయన నేను కోఆర్డినేట్ చేస్తాను, హైదరాబాద్ నుంచి రేపటి నుంచి బయలుదేరుతా అన్నాడు. ఈ మినిస్టర్స్ పైన మీకు అజమాయిషి లేదు? పొగుడుతూ కూర్చుంటారా మీరు? మా మంత్రులు బ్రహ్మాండ నాయకులని ప్రధానమంత్రి గారు పొగిడిస్తారా మీరు? ఎక్కడిపోతున్నారండి? కనీసం ప్రజలు ఒక షాక్ లో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు పని చేయకపోతే నువ్వు పని చేయలేని చెప్పలేని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఏమనాలండి? అట్ ఇట్ ఈస్ వేర్ ఆర్ యూ గోయింగ్? ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే మంత్రులు ఉన్న 40 మంది ఉన్నారు. ఎక్కడికి పోయారండి మీరు? గవర్నమెంట్ డబ్బులతో, గవర్నమెంట్ ప్రివిలేజ్తో, గవర్నమెంట్ అధికారంతో మీరు చలామణి అవుతూ మీకు బాధ్యత లేదు. ఇవన్నీ కూడా టోటల్ గా అక్కడ రేపల్లి నేను పోయాను, హెలికాప్టర్లో పోయాను, తిరిగినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, అనదర్ 24 గంటలు పెట్రోలింగ్ పెట్టండి, కంట్రోల్ అయిపోతుంది. పెట్రోలింగ్ పెట్టి కాపాడుకోగలిగితే కరకట్లు కానీ ఒక 24 గంటలు, అది కూడా అసలు 12 గంటలు కాపాడండి, నీళ్ళు వెళ్ళిపోతాయని చెప్తే రేపల్లిలో వీళ్ళంతా కూడా ఒక్కరికి పోరు. అక్కడికి పెట్రోలింగ్ ఇంజనీర్లు పోరు, మంత్రులు పోరు. వీళ్ళు మళ్ళీ పేపర్లో నేను చూసా, అది వాస్తవం కాదా కానీ వీళ్ళు షికారుకి వెళ్ళారు. మీ ప్రెస్ కూడా చెప్పారు, ఆ ప్రమాదం ఎంత చెప్పారని చెప్పి అది వచ్చే పేపర్లు వచ్చాయి. అట్లా పోయేసి అక్కడ బ్రీచ్ పడితే ఈ రోజు మొత్తం 15 గ్రామాలు, కొన్ని వేల ఎకరాల భూములు, రేపల్లె టౌన్ 6 అడుగులు ఎదురుగా వచ్చి మొత్తం ఊరంతా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తా ఉంటారు ఎవరి మీద. ఆ రైతు ఎవడో పైపేసి తెలియదంటే మీకు? ఇంత జరుగుతూ ఉంటే మీరు అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు చెప్తారు ఎవరో పైప్ వేశారు, రైతులు వేశారు, సెబటైజ్ ఉంది. ఎంత దారుణంగా కూర్చొని మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ కూడా పేరు చేయడానికి సెక్రటరియట్ లో కుట్ర జరిగిందని. ఎంత దారుణం అండి ఇవన్నీ. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇవన్నీ. ఆయన పెట్టుకున్నది ఎవరు పెట్టుకున్నారు? ఆ బ్రహ్మానంద రెడ్డిని. రైల్వేస్ లో పనిచేసేవాడిని ఏవియేషన్ పెట్టుకున్నారండి విమానాలు నడపడానికి. ఎవరన్నా ఇంటే సిగ్గుపడవాయి. అతను మొన్న రోడ్ అయిపోతే 2 గంటలు హెలికాప్టర్ రాదు, అప్పుడు సస్పెండ్ చేశారు. అంటే మీకు వస్తే తప్ప మీకు తెలియడం లేదు, ప్రజలకు ఇబ్బంది వస్తే మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. ఆ రోజు ఆ బ్రహ్మానంద రెడ్డి గారు వేసుకోకపోయి ఉంటే, వేరే వాడు ఉంటే, ఏదైతే మెట్రాలజీ డిపార్ట్మెంట్ రిపోర్ట్
రిపోర్ట్స్ తెప్పించుకొని వద్దని చెప్పుంటే సీఎంని పోకుంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు కాదు. అంటే మీరు సిస్టమ్స్ ఫాలో గారు ఎన్ని చేస్తారు? కడాన ఇప్పటికి కూడా మంత్రులందరూ ఎవరు బాధ్యత తీసుకోరు, స్టేట్మెంట్ ఇస్తా కూర్చుంటారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న ప్రధానమంత్రి ఇచ్చినటువంటి 1000 కోట్లు కూడా నామమాత్రం. అది వారికి ఫీల్డ్ రియాలిటీస్ తెలియకుండా ఇచ్చేస్తున్నారు. నేను ప్రధానమంత్రిని ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, ఎవ్వరు ఊహించినటువంటి విపత్తు జరిగింది, మీరు రండి, ఇది జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయమని ప్రధానమంత్రి నేను అడిగాను. అడగడం కాకుండా వారిని వచ్చి చూడమన్నాం. కనీసం నేను ఎక్స్పెక్ట్ చేశాను నిన్న ప్రధానమంత్రి ఎక్కడా పోలేకపోయినా ఒక్క కర్నూలుకు వచ్చి ఒక రోడ్డు చూసుంటే, రాజోలకో నాగుల దిన్నకెళ్ళి ఒక ఊరు చూసుంటే ఎంత డ్యామేజ్ అయ్యిందో ఆయనకు అర్థమయ్యేది.